Shalimar Jewelry Dasra Diwali Dhamak offer. Flat 50% fee on gold jewelry. Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. రే నువ్వు చేసిన దొంగతనానికి మేమందరం పరిగెత్తడం ఏంట్రా? ఆ దేవుడి దయవల్ల దొరకలేదు. అరే చాలా కాస్ట్లీ కార్రా. మొదటి దొంగతనమైన ఆఖరి దొంగతనంలా చేసావు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. ఎవరా లోపల? చెప్పరా? చిన్న తప్పు చేశాను. ఏంటి విభాష లేకుండానే? ఆ తప్పు కాదు, కారుతో పాటు డిక్కీలో ఓనర్ కూడా వచ్చి కారు కొట్టుకురారంటే కారుతో పాటు కారు ఓనర్ కూడా కొట్టుకొచ్చావా? అనుభవం లేదు కదా సీకో. చంపేసావు కదరా? చంపలేదు, బాత్రూంలో బంధించాను. లేకపోతే పోలీసులకు మన డెన్ ఎక్కడ చెప్పేస్తుందిగా. ఓ కమ్ ఆన్ లెట్స్ మూవ్. తప్పుకో. గెంటేస్తాంటి ఐడియా. నువ్వెందుకు కట్టుకున్నావు? నన్ను గుర్తుపట్టకుండా ఉంటాను. ఏడ్చాలి, నిన్ను ఆల్రెడీ చూసింది కదా. ఎవరా మీరంతా? వీళ్ళంతా మా గ్యాంగ్. నాకెవరు లేరనుకున్నావుగా, ఈయన మా అన్నయ్య సీకో. సీకోనా? ఈడి సీకో ఏంటి? ఇంద్ర అయితే నేను ఇంద్ర అయితే శివమణి. వీడు సింహాద్రిగాడు అయితే మా బాస్ సీకో. ఈ గొడవకు ముందు అమ్మాయి సంగతి చూడండి. మీ పేర్లన్నీ తెలిసిపోయాయి. మిమ్మల్ని అందరినీ పోలీసులకు పట్టిస్తాను. ఏంటే నువ్వు పట్టించేది? కమ్ ఆన్ అటాక్. నువ్వు ఎట్లంటే అట్లే. లీవ్ ఇవ్వాలంటరా? వద్దు. పెడుతున్నా, ముద్దు పెడుతున్నా, వద్దనకూడదు. అవన్నీ పెళ్ళయ్యాకే. అయితే పద, వెంటనే వెళ్ళి పెళ్లి చేసుకుని లంకలో సెటిల్ అవుదాం. శ్రీలంక కాదు, ఊబలంక. ఊబలంక? ఊబలంకే లండన్ లో జీవితం యాంత్రికంగా ఉంటుంది. అదే ఊబలంకలో అయితే పచ్చిక బయళ్ల మధ్య పచ్చటి పొలాల్లో మనిద్దరం హాయిగా గడపచ్చు. ఆహాహాహాహా, నువ్వు చాలా గ్రేట్ యాక్టర్ వీరా. ఆస్కర్ లెవెల్లో అద్భుతంగా నటిస్తున్నావు. చూడు, నీ చేతిలో బ్రీఫ్ కేస్ చూసినప్పుడే నువ్వెవరో నాకు అర్థమైంది. లండన్ లేదు, కాకరకాయ లేదు, నువ్వు ఒక పెద్ద కిడ్నాపర్వి. భయపడకు. ఉషాని ఎక్కడ దాచావో చెప్పు. ఉషనా? ఇది డైమండ్స్ డీల్ కాదన్నమాట, కిడ్నాప్ డీలా. ఈ పిచ్చిది ఇందులో నా హ్యాండ్ ఉందనుకుంటుంది. ఇప్పుడు నాకేం తెలియదంటే తన్ని తరిమేస్తుంది. తర్వాత మనకి ఇలాంటి ఫిగర్ ఎన్నిసార్లు జాగింగ్ చేసినా దొరకదు. ఓహో, ఆ అమ్మాయా? అవును, ఆ అమ్మాయి నీకెలా తెలుసు? ఆ అమ్మాయి ఫాదరే మా ఎండి. ఎస్, నన్ను 10 మందిలో అవమానించిన మా ఎండి మీద పగ తీర్చుకోవడానికి నీ ద్వారా నాకు మంచి అవకాశం దొరికింది. దీన్ని నేను మిస్ చేసుకోను. నేను కూడా ఈ మిస్ ని మిస్ చేసుకోను. మనిషి చూస్తే జెండా కర్ర బరువు క్యాపేసేయండి. అది రై, నువ్వు ఏమైనా తీసుకెళ్ళి ఊరవతల తెలిసినారా? ఏ ఊరవతల? అబ్బా, హైదరాబాద్ అవతలరా. ఓకే 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 ప్రొసీడ్. హలో 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 హలో, ఎవరండి? ఉషా. ఉషా అనే అమ్మాయి ఎవరు లేరే, బిపాసా అనే ఆంటీ ఉంది. బిపాషా ఆంటీయా? తెలుసేంటి? మీ అడ్రస్ ఎక్కడో చెప్తారా? అడ్రసా? ఇటీరా, మీ అడ్రస్ చెప్పండి, మీ ఇంటికి వచ్చేస్తుంది బిపాసా ఆంటీ. ఇలా ఇరా, చంపేస్తాను. హలో, దిస్ ఇస్ రాంగ్ నెంబర్. ఇదేదో పచ్చిరత అనుకుంటున్నా. కదండి, పెట్టేమను. మా ఎండికి ఫోన్ చేసి మీ అమ్మాయిని వదలాలంటే 1 కోటి రూపాయలు కావాలని చెప్పవా? 1 కోటి రూపాయలా? అయినా వదలటానికి అమ్మాయి నా దగ్గర ఎక్కడ ఉంది? నువ్వు కారు డిక్కీలో ఎక్కడికైతే పంపావో అక్కడే ఉంటుంది. అంటే అల్లుడు కారు కొట్టేశాడన్నమాట. బహుశా ఆ కారులో అమ్మాయి ఉండుంటుంది. గుర్తొచ్చింది గుర్తొచ్చింది. చిల్లిపి, అన్నీ మర్చిపోతా. అవును డార్లింగ్, నువ్వు ఎదురుగా ఉంటే నన్ను నేనే మర్చిపోతాను. ముందు 1 కోటి. ఓకే స్వీటీ. అబ్బా, ఆంగ్లం వద్దు, తెలుగే ముద్దు. తెలుగు ముద్దే ఒక్కటే వా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏ ముద్దైనా పనయ్యాకే. ఓకే, ఆ సంగతి నువ్వు మర్చిపో. వాళ్ళు అలాగంటారు. కన్నా మాటలు బాగా చదువుతాడు. రే సీకో, మా అల్లుడు ఏమైనా కారు కొట్టుకొచ్చాడా? నీ అల్లుడు చాలా గ్రేట్ బావా. తెలుసు, అందుకే వాడు నాకు అల్లుడు. ఇంతకీ వాడు కొట్టుకొచ్చిన కారు ఇదిగో ఇదేనా? డిక్కీ. ఈ డిక్కీతో ఇందులో అమ్మాయి ఉండాలి. ఏమైంది? పంపించేశాను. ఎక్కడికి? ఊరవతలకి. ఎందుకు? ఇక్కడ ఉంటే డేంజర్ కదా. అబ్బా, బ్రహ్మాండమైన ప్లాన్ జరగొట్టావు. ఏం ప్లాన్ వేసావు బావా? దాని విలువ ఎంతో తెలుసా? ఎంత? 1 కోటి రూపాయలు. మరి అందుకే
మీరు ఎవరు పారిపోకూడదు. కమాన్ అంతా సెర్చ్ చేయండి. ఎవరు పారిపోకూడదు. పట్టుకోండి మరి. తెచ్చుకుంది. నువ్వు ఎట్టంటే అట్లే. అరే ఇప్పుడే కదా చూసాం. అంతలో మాయమైపోయారు. రెడ్డి సార్ ఇది కేకే కార్. అవును సార్. డెఫినెట్ గా అమ్మాయిని ఇక్కడికే తీసుకొచ్చి ఉంటారు. సార్ సెల్ ఫోన్ సార్. సార్ మన కమిషనర్ గారి కారు కూడా ఇక్కడే ఉంది సార్. సార్ వీడి చెన్నెల్లు స్కూటీ కూడా ఇక్కడే ఉంది సార్. మొత్తానికి ఇదేదో నేషనల్ లెవెల్ దొంగల గ్యాంగ్లా ఉంది. బయటరా. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? ఉసుగు తీస్తాగా చూసుకో. ఏంటి ఇక్కడ ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు? ఊరు బయట అలాగే ఉంటుంది. అయ్యో ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళడం ఎలా? నడిచి వెళ్ళాలా? లేకపోతే పరిగెట్టుకెళ్ళు. అయ్యో! తగులుతుంది. కంట్రీ రూట్ రా. కంట్రీ రూట్ లేదు, కాకరకాయ. ఒరే పక్కడా. ఒరే నన్నేం చేయకురా ప్లీజ్. నిన్నేం చేస్తానే, నువ్వు ఆడదానివైతేగా. అమ్మో అది ఆడదుగా తిరగ. ఏమండి మీకు దండం పెడతాను, నన్ను కూడా తీసుకెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నన్ను కూడా తీసుకెళ్ళండి ప్లీజ్ 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 ప్లీజ్. మీ డెన్ గురించి కూడా నాకు తెలీదు, మీ గురించి కూడా నేను ఎవరికి చెప్పను. ప్లీజ్ వదిలిపెట్టి, నేను నీతో వస్తాను. చెప్పేది మాటలు వినవా? నేను తీసుకెళ్తా లేదా? నిన్నంత తేలిక వదలరా. పెద్దమ్మ గుడి దగ్గర ఆకులు ఏరుకునేలా చేస్తాను. మీ అందరినీ జైల్లో పెట్టించకపోతే నా పేరు ఉషే కాదు. మరిన్ని వార్తలకు వెళ్లే హెడ్లైన్స్ మరోసారి. రేపు ఉదయమే ఎంసెట్ ఫలితాల విడుదల. 4 రోజుల్లో కౌన్సిలింగ్ ప్రారంభం. ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన కేకే కుమార్తె ఉషను కొందరు దుండగులు ఈ రోజు మధ్యాహ్నం కిడ్నాప్ చేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై దుండగుల డెన్ మీదికి దాడి చేయగా ఈ ఫోటో దొరికింది. ఈ ఫోటోలోని వ్యక్తుల ఆచూకీ తెలిసిన వారికి తగిన బహుమతి అందిస్తామని నగర పోలీసు శాఖ తెలిపింది. సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే. మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే. బ్రేక్ ఎందుకు వేసావ్? ఆపడానికి. దేనికి? హెల్మెట్ పెట్టుకోవాలి కదా, లేకపోతే ఈ రూట్ లో పోలీసులు పట్టుకుంటారు. అయివే కదా. నచ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి. నచ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి. చిస్తే నువ్వోసారి. మళ్ళీ బ్రేక్ ఎందుకు వేసావ్? హెల్మెట్ తీయడానికి. పోలీసులు పట్టుకుంటారన్నా? పట్టుకుంటే మళ్ళీ బ్రేక్ అయ్యచ్చు కదా. ప్లీజ్ మేడం, రండి మేడం ప్లీజ్. వెళ్ళకండి. స్కూటర్ అయితే ఓన్లీ టచింగ్సే, కార్ అయితే అక్కడ రేపింగే. మాట వినండి మేడం, మన ఇద్దరు స్కూటర్
ఇలాంటి ఇబ్బందులు వస్తాయని తెలిసి మనసు మార్చుకొని మళ్ళీ వచ్చాను. రండి, సిటీలో డ్రాప్ చేస్తాను. ఏది మేడం 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 ప్లీజ్ మేడం. ఏండి ఏండి మేడం ఏండి ఆగ అయ్యో అయ్యో ఇదేనండి బాబు. ఏండి మేడం మేడం ఇలా అయితే ఇక్కడే అయిపోద్దండి ఉన్న పెట్రోల్ కాస్త. ఏండి ఏండి మిమ్మల్ని అండి. సారీ అండి సారీ ప్లీజ్ 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 ప్లీజ్. నిజం చెప్పు, నువ్వు నన్ను డ్రాప్ చేయడానికి వచ్చావా, రేప్ చేయడానికి వచ్చావా? కారులో ఎక్కడ మేడం చెప్తాను. జరిగింది చెప్తాను. నేను చాలా మంచివాడినండి, ప్లీజ్. అందుకేనా నా కార్ దొంగతనం చేసావు? అయ్యో కారు దొంగ అని మీరు అంటున్నారు, పోలీసులు ఏమో కిడ్నాపర్ అంటున్నారు మేడం. పోలీసులా? అవును మేడం, మిమ్మల్ని కిడ్నాప్ చేసి ₹1 కోటి డిమాండ్ చేసాం టీవీ న్యూస్ లో చెప్పారు మేడం. ఎప్పుడు కిడ్నాప్ చేసింది తెలియదు మేడం. నేను అడిగితే న్యూస్ ఎప్పుడు చెప్పారని. ఇందాకే, ఇప్పుడే. మీరు వచ్చి పోలీసులకు జరగని కిడ్నాప్ జరగలేదని చెప్పండి మేడం, మేము సేఫ్ అయిపోతాం. ప్లీజ్ అమ్మా ప్లీజ్. ఓకే కమాన్. ఓకే థ్యాంక్ యూ. సారీ అమ్మా. రండి, జాగ్రత్తగా రండి. కింద అవి ఇవి ఉంటే చూసుకోండి. జాగ్రత్తగా కూర్చోండి అమ్మా. మేడం ఏదైనా పాట పెట్టమంటారా? నువ్వే పాడు. నేను పాడితే ఏడుస్తున్నట్టుంటుంది. వెరీ గుడ్. ఆ ఏడుపై ప్రాక్టీస్ చేయి. రేపు నువ్వు జైల్లో పాడుకోవాలి కదా. జైలా ఎందుకు? రే మిమ్మల్ని ఊరికే వదలనరా. మిమ్మల్ని అందరినీ సెల్లో పెట్టించి ఇరగ్గొట్టించకపోతే నా పేరు ఉషే కాదురా. నేను అప్పుడే సారీ చెప్పాగా మేడం, నాకు పోలీసులు అంటే భయం అండి. అక్కడ చూడు మీ మావలు. మావా? నాకున్నది ఒకటే మావా. మావా ఇవాళ వాళ్ళ చేతుల్లో నువ్వు అయిపోయావురా, దొరికిపోయావు. వీడు మనల్ని చూసి పారిపోతున్నాడు. ఫాలో హిమ్. ఇక్కడ ఆపావేంటి? ఏమైంది? పెట్రోల్ అయిపోయింది అనుకుంటా. పెట్రోల్ అయిపోయిందా? ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళేదలా? మోహన్ చూడు, బుద్ధి లేదు. దీంతో పెట్టుకున్నాను. ఏంటలా వెళ్ళిపోతున్నావు? కారం రా బాబు. రేయ్ నిన్ను. దేవుడా, రోజు రోజు ట్విస్ట్ ఇస్తున్నావు. దొంగతనం చేయించావు, అడవిలోకి తీసుకొచ్చావు, అన్ని ప్రాబ్లమ్స్. ఇదిగో అమ్మాయి చీకట పడిపోతుంది. అయ్యో ఇప్పుడు నాకు అర్థమైందిరా, నువ్వు నన్ను డ్రాప్ చేయడానికి రాలేదు, రేప్ చేయడానికి తీసుకొచ్చావు. ఎందుకండి మాట మాటకి రేపు రేపని గుర్తు చేసి చిన్నపిల్లని చెడగొడతారు? నువ్వు చిన్నపిల్లాడువా? మరి దొంగ. ఏమండి ఎక్కడికి? నా ఇష్టం. ఉల్లా పాము అనుకున్నాను. ఏమండి చీకటి పడుతుంది, క్రూర మృగాలు అయి ఉంటాయి, మీ ఇష్టం. తర్వాత నాకు చాలా టెన్షన్ గా ఉంది ఆఫీసర్. మీరేం చేస్తారో ఏమో నాకు తెలియదు. నా కూతురు నాకు కావాలి, ప్లీజ్. యూ డోంట్ వరీ సార్. ఈ గ్యాంగ్ కు దొంగతనాలు చేసే రికార్డ్ మాత్రమే ఉంది. కిడ్నాప్, మర్డర్స్ చేసినట్టు ఏ ఒక్క చాటు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసలేదు. దీన్ని బట్టి చూస్తే ఈ కిడ్నాప్ కేసులో మీకు బాగా తెలిసిన వాళ్ళ హ్యాండ్ ఎవరితో ఉందన్నారు. మీరు హీజ్ మిస్టర్ పుష్పరాజ్, మా ఆఫీస్ మేనేజర్.
చాలా నమ్మకస్తుడు. ఐసి. మిస్టర్ పుష్పరాజ్, ఎస్ సార్. ఈ గ్యాంగ్ లో వాళ్ళని ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా మీరు? చూడలేదు సార్. బాగా గుర్తు తెచ్చుకోండి. ఇంతవరకు అదే చేశాను సార్. కేకే గారు, నేను వెళ్ళొస్తాను. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. మీ అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది. ధైర్యంగా ఉండండి. ఓకే? అలాగే. హలో. అక్కడ ఎత్తాడు, ఇక్కడ పెట్టేమంటావా? పెట్టేయడానికి నిన్ను తీసుకొచ్చింది. మాట్లాడు. ఓ హలో. హలో, ఎవరు? నేను కిడ్నాపర్ని మాట్లాడుతున్నా. ప్లీజ్ మా అమ్మాయిని ఏం చేయకండి. కోటి కోటి మాకు ₹1,00,00,000 ఇస్తే మీ అమ్మాయిని వదిలేస్తాం. ముందు 10 లక్షలు అడిగాను, ఇచ్చాను. అయినా మా అమ్మాయిని అప్పచెప్పలేదు. అది 10 లక్షలతో పాటు మీరు పోలీసులు కూడా తీసుకొచ్చారు. అందుకే మీ అమ్మాయిని వదిలిపెట్టలేదు. ఇప్పుడు 90 లక్షలు పెనాల్టీ. మీరు అడిగినట్లు ₹1,00,00,000 ఇస్తాను. ఒకసారి మా అమ్మాయితో మాట్లాడించండి. వాడు అమ్మాయితో మాట్లాడతానంటున్నాడు. వాడికి ఎప్పుడు అమ్మాయిల గొడవే. అయ్యో, వాడు చెప్తుంది వాడి కూతురుతో. ఎలాగోలా మేనేజ్ చేయి. హలో డాడీ. అమ్మా ఉషా, వీళ్ళకి వెంటనే ₹1,00,00,000 పంపించే డాడీ. అలాగేనమ్మా, నువ్వేం భయపడకు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. ఐ లవ్ యూ డాడీ. నాకు మమ్మీని చూడాలనుంది డాడీ. వెంటనే వచ్చి మమ్మీ చేసిన చేపల పులుసు తినాలనుంది డాడీ. నోర్మోయ్, నువ్వు మా అమ్మాయి కాదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగావు? మా అమ్మాయికి మమ్మీ లేదు. ఇడియట్, మమ్మీ లేకుండా ఎలా పుడుతుంది? రైట్, మర్యాదగా చెప్పు. మా అమ్మాయి నీ దగ్గర ఉందా లేదా? లేదుగా. లేకపోతే ఏంటయ్యా, మీ అమ్మాయిని కిడ్నాప్ చేసి మా ఎమ్మటేసుకు తిప్పుతావు అనుకుంటున్నావా? ప్రస్తుతానికి మీ అమ్మాయి మా దగ్గర లేదు. మరి ఎక్కడుంది? ఒక సీక్రెట్ ప్లేస్ లో దాచిపెట్టాం. నువ్వు ₹1,00,00,000 ఇస్తానంటే అప్పుడు చెబుతాం. లేకపోతే ఓకే, నేను ఇస్తాను. ప్లీజ్. మళ్ళీ నేనే ఫోన్ చేసి ఎక్స్చేంజింగ్ గురించి చెప్తాను. అంతవరకు వెయిట్ చేయి. హలో ఉషా. ఉషా, మాట్లాడేమిటి? ఎక్కడున్నావు? ఉన్నాను. సార్